కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ సమస్యపై సోమిరెడ్డి కాకాణి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వారిద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే. డబ్బులు సంపాదించే దానికోసం చేయలే. ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా. అంతకంటే ఏం చేయమంటారో చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా జనం కోసం. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాను. నీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా, లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి అదాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు, నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ నేను నిన్ను అడుగుతున్నా సూటిగా. నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు, రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు. అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదు, తాకలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా?